रघुपति राघव राजा राम, ईश्वर अल्लाह तेरे नाम, सबको సన్మతి దే భగవాన్ అనే పాట ఎక్కడ విన్నా వైష్ణవ జనతో తేనే కహియే జే, సకల జనులకు శుభమే కోరు, బాధా వేదన తొలగించు లాంటి భావాలు ఏ కవి ఎప్పుడు ఎక్కడ పాడినా భారతదేశం అంతటికీ గుర్తొచ్చేది మహాత్మా గాంధీ. ఒక శోచనీయమైన విషయం నిన్నటి రోజు పేపర్లలో, ఉదాహరణకి టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది. మనం అసలు ఎక్కడున్నాము, కనీసం మన వాళ్ళను, మన జాతి పితను, ఫాదర్ ఆఫ్ ది నేషన్ను గౌరవించుకోవడం విషయంలో కూడా మనం ఎక్కడున్నాము అనే ఒక ప్రశ్న వస్తుంది. ఇంతకు ఆ జరిగిన కథ వివరంగా చెప్పుకుంటే కానీ ఇది అర్థం. ఒక చిన్న పాప, ఆ అమ్మాయి 6వ క్లాస్ స్టూడెంట్, పేరు ఐశ్వర్య పరాశర్. ఈ అమ్మాయి లక్నో నుంచి ఒక రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ప్రెసిడెంట్కి, ప్రధానమంత్రికి, వీళ్ళందరికీ ఏ నోటిఫికేషన్ ప్రకారము మహాత్మా గాంధీని ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని ప్రకటించారు అని ఒక ప్రతిపాదన పంపిందిట. పంపగానే ఇంతవరకు అసలు గాంధీ గారికి అటువంటి పురస్కారం ఇచ్చిన దాఖలాలు ఏమీ లేవు. మన చట్టంలో ఉండేటువంటి భారత రాజ్యాంగ చట్టంలో ఉండే 18వ ఆర్టికల్ నంబర్ 1 ప్రకారము ఒక మిలిటరీ వాళ్ళకి కానీ ఎడ్యుకేషన్కి సంబంధించిన వాళ్ళకి తప్పిస్తే మరెవరికి ఆ విధంగా ఇవ్వడానికి అవకాశం కూడా లేదు. కాబట్టి మహాత్మా గాంధీ వారిని ఫాదర్ ఆఫ్ ది నేషన్ అనే పేరుతో ఆయనకు ఆ పురస్కారం, ఆ గౌరవం ఇవ్వబడిన విషయం భారత రాజ్యాంగ పరిధిలో లేదు. ఇవ్వడానికి కూడా అటువంటి అవకాశం లేదనే భావం స్ఫురించేలాగా చెప్పిన వార్తాపత్రికలో వచ్చింది. ఇంతకంటే బాధాకరం, ఇంతకంటే అవమానకరం, ఇంతకంటే హాస్యాస్పదం అనేవి ఉండదేమో. ప్రపంచంలో ఎన్నో ఉద్యమాలు, ఎన్నో విప్లవాలు ఎన్నో వచ్చాయి. కానీ నా ఆయుధాలు అహింస, సహాయ నిరాకరణము, తర్వాత సాంఘికమైనటువంటి ప్రతిస్పందనలో నిరోధం, ఇలాంటివి ఆయుధాలుగా చేసిన వారు మరొక వీరుడు ఎవరూ కనిపించరు. ప్రపంచ చరిత్రలో మరెవ్వరూ కూడా ఇటువంటి సాధన చేసిన వారిలో కనిపించరు. అటువంటి మహాత్మా గాంధీ గురించి ప్రపంచమంతా తరచూ ప్రశంసిస్తూనే ఉంది. ఈవెన్ మన ప్రధానమంత్రులు, రాష్ట్రపతులందరూ ఆయనను మన దేశపు జాతిపితగా అనేకసార్లు వాళ్ళ ఉపన్యాసాల్లో చెప్తూనే ఉంటారు. కానీ ఇంతవరకు అది అవసరం లేకపోయినా ఎవరో ఒకరు ఒకసారి అడిగినప్పుడు మొత్తం జాతి అంతా సమైక్యమై మహాత్మా గాంధీని ఈ జాతి నేతగా, ఫాదర్ ఆఫ్ ది నేషన్గా ప్రకటించడానికి అడ్డం వచ్చే ఈ చట్టాలు ఎందుకు, ఈ చట్టసభలు ఎందుకు, ఈ పార్లమెంట్లు ఎందుకు అంటే అంత మాత్రం కూడా స్పృహ ఉండదా అని చాలా గుండె కలుక్కుమనే బాధ కలుగుతుంది. కాబట్టి ఒక శాంతియోధుడు, ఒక ఆధ్యాత్మికతను అనుసరించినటువంటి ఉత్తమ ప్రజానాయకుడు అయిన మహాత్మా గాంధీకి ఇటువంటి గౌరవాన్ని ఇవ్వడం అనేది మనని మనం గౌరవించుకోవటం. వారు వీరని కాదు, ప్రపంచంలో ఇంతవరకు గొప్ప ఉద్యమాలు నడిపిన వారందరూ కూడా గాంధీని పేర్కొన్న వారే లేరు. ఆయన అహింసా మార్గాన్ని, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా సాధించబడిన అంశాలను ప్రపంచం ఎంతగానో ప్రస్తుతించింది, ప్రస్తుతిస్తూ ఉంది, ప్రస్తుతించి తీరుతుంది. కొంతమంది అయితే ఐన్స్టీన్ లాంటి శాస్త్రవేత్తలు భావితరాలు రక్తమాంసాలతో ఇలాంటి ఒక మానవుడు నడిచాడంటే నమ్మలేరేమో అని కూడా అనుమానం వ్యక్తం చేసిన మహాపురుషుడి గురించి మహాత్మా, మీరు మహాత్ముడు అని ప్రశంసించిన రవీంద్రుడితో గాంధీ అంటాడు, నేను ఒక అల్పాత్ముని, నన్నలా అనవద్దని. అంతటి వినయశీలుడు,
ఎప్పుడూ ఏ పదవిని అధికారాన్ని తాను కానీ తన కుటుంబ సభ్యులకు కానీ ఇవ్వాలని ప్రతిపాదించని వాడు, నేటి రాజకీయ స్వరూపానికి పూర్తిగా మూలకారకుడై కూడా ఏమీ ఆశించినటువంటి మహాపురుషుడు, ఈ సమాజాన్ని సమూలంగా మార్చి ఆర్థిక మానసిక అస్తవ్యస్తతలు తొలగించి ఒక అద్భుతమైనటువంటి రామరాజ్యాన్ని, అద్భుతమైనటువంటి భారతీయ వైదిక సామ్రాజ్యాన్ని, జ్ఞాన సామ్రాజ్యాన్ని, ఆధునిక సమాజాన్ని నిర్మించాలని భావించిన గాంధీ గారికి మనం అర్పించే నివాళి ఇంత ఘోరంగా ఉండకూడదు. అందుచేత ఇప్పటికైనా సరే రాజకీయ నాయకులు, ప్రజానాయకులు, విద్యార్థులు, ఆబాల గోపాలవంతా కులం మతం జాతి భేదాలు ఏమీ లేకుండా, రాష్ట్ర భేదం లేకుండా ప్రతివారు ఎలుగెత్తి గాంధీని ది ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని ప్రకటించేలాగా ఒక్కసారి వాయిస్ ఆఫ్ ఇండియా, వాయిస్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ఇండియా, ఈ భారతదేశ ప్రజల యొక్క వాణి తనదైన బాణితో వినిపించాలని నేను ఆశిస్తున్నాను. పరమేశ్వరుడి దయ వల్ల ఇప్పటికైనా సరే మహాత్మా గాంధీని ఈ జాతికి పితగా, ఫాదర్ ఆఫ్ ది నేషన్గా భారత ప్రభుత్వం ప్రకటించుగాక. అందుకు ప్రతివారం సమాయత్తమవుదాం, అట్లా ప్రతివారికి పిలుపిచ్చుకుందాం. ఆ పిలుపు దిగంతాల అంశుల అవతలకు కూడా ప్రసరించి తనదైన శైలిలో ఎప్పటికైనా భారతీయులు మహాత్ములను మరిచిపోరని జ్ఞాపకం చేయాలి. ఆ రోజు రావాలని నేను ఎదురు చూస్తున్నాను. నమస్కారం, సెలవు.